దావీదు జ్ఞానంగా ప్రార్థన చేశాడు. బైబిల్లో ది బెస్ట్ ప్రేయర్ వారియర్ ఎవరు అంటే దావీదే. ఎవరికైనా ప్రార్థన చేయడం రాకపోతే నేను మీకు ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే ప్లీజ్ రీడ్ సామ్స్, కీర్తనలు చదవండి. జాగ్రత్తగా గనక మీరు కీర్తనలు చదివితే మీకు ఎలా జ్ఞానంగా ప్రార్థన చేయాలో, సందర్భానుసారంగా ప్రార్థన చేయాలో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే దావీదు అంత జ్ఞానంగా ప్రార్థన చేశాడు. నన్ను జ్ఞాపకం చేసుకో నీ దయను బట్టి, నీ కృపను బట్టి, కానీ నా పాపములను నా అతిక్రమములను మాత్రం జ్ఞాపకం చేసుకోవద్దు. చూసారా, ప్రార్థన అందరూ చేస్తారు, కొద్దిమంది ప్రార్థనలు మాత్రం దేవునికి చాలా ఇష్టంగా ఉంటాయి. అన్ని ప్రార్థనలు దేవునికి ఇనసొంపుగా ఉండవు, అంగీకారంగా ఉండవు. కొన్ని ప్రార్థనలే దేవునికి చాలా ఇనసొంపుగా ఉంటాయి. సుంకరి ప్రార్థన చేశాడు, పరిసయ్యుడు ప్రార్థన చేశాడు. ఒక ఆయన ప్రార్థన దేవునికి నచ్చల, ఒక ఆయన ప్రార్థన దేవునికి తెగ నచ్చింది. చిత్రం ఏంటి తెలుసా? ఆ నచ్చిన ఆయన చెడ్డోడే, కానీ ఆయన చేసిన ప్రార్థన మంచిది. సుంకరెవరు? పాపే, కానీ పాపి చేసిన ప్రార్థన ఉంది చూడండి, దాంట్లో యథార్థత ఉంది, దాంట్లో నిజాయితీ ఉంది. అది దేవుణ్ణి ఇంప్రెస్ చేసింది. ప్రార్థన నేర్చుకోవాలి. శిష్యులు 3.5 సంవత్సరాలు ప్రభువుతో ఉండి ప్రభువుని అడిగిన ప్రశ్న ఏంటి తెలుసా? ప్రభువుని రిక్వెస్ట్ చేసింది ఏంటి తెలుసా? ప్రభువా, మాకు ప్రార్థించుట నేర్పు అన్నారు. క్రైస్తవ జీవితంలో ప్రార్థన చేయటం ప్రాముఖ్యమైతే దేవుని చిత్తానుసారముగా ప్రార్థన చేయటం ఇంకా ప్రాముఖ్యమైనది. ప్రైజ్ ది లార్డ్. అందరూ ప్రార్థన చేస్తారు, కానీ దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయడం అనేది ఇట్స్ ఏ గిఫ్ట్ ఆఫ్ గాడ్. అది కూడా దేవుని యొక్క వరమే. ప్రైజ్ ది లార్డ్. సో కాబట్టి నేను ఇక దీన్ని చెప్పను, నా టాపిక్ వేరే ఉంది. ఈరోజు మీతో మాట్లాడాల్సిన మాట జస్ట్ ఇది క్యాజువల్గా కీర్తనలో ఆ మాట నాకు నచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఒకటి, ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. కొంతమంది మహానుభావులు ఉంటారు, వాళ్ళకి పాపం ప్రార్థన అంటే కూడా తెలియదు, ఇంటి దగ్గర ప్రార్థన చేసుకునే అలవాటే ఉండదు. అది చాలా బ్యాడ్ హ్యాబిట్. క్రిస్టియన్స్కున్న అతిపెద్ద చెడ్డలవాటు ఏంటంటే వారి ఇంటి దగ్గర ప్రార్థన చేయకపోవడం. దయచేసి తొందరగా దాన్ని ఏం చేయాలి? తీసివేసుకోవాలి, మార్చేసుకోవాలి. లేకపోతే మనం దేవుని రాజ్యాన్ని మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ప్రతిరోజు వ్యక్తిగతంగా ప్రభువుతో మనం సమయాన్ని గడపాలి. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఓకేనా?